క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక వాక్యమును ఆలకించే ముందు మనమంతరము కూడా నిండి విశ్వాసంతో భక్తి మర్యాదలతో రెండు చేతులను జోడించి ఒక నిమిషం పాటు ఆ ప్రభువుని ప్రార్థిస్తాం. దేవుని యొక్క వాక్యమును ఆలకిస్తుండగా దేవుని యొక్క శక్తితో నింపబడాలని, ఆత్మతో నింపబడాలని వాక్యము వినుచుండగా దేవుడు అనేకమైనటువంటి మనస్సును తాకేవాడు. వాక్యము వినుచుండగా మన కష్టాలను బాధలను తొలగించేవాడు. వాక్యం వినుచుండగా మన యొక్క అనారోగ్యములకి స్వస్థత చేకూర్చేది. ఆ యొక్క వాక్యమును అర్థం చేసుకోవడానికి, ఆ యొక్క వాక్యం పట్ల శ్రద్ధతో భక్తితోనూ ఆలకించడానికి ఆ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయం కోరుదాం. పరిశుద్ధ ఆత్మదేవ, మాపై వెంచేసిరండి. ఈ యొక్క వాక్యంలోని ఔన్నత్యాన్ని మేము అర్థము చేసుకోవడానికి మానవుని యొక్క మా యొక్క ఆలోచన, మా బుద్ధి ఏమాత్రము సరిపోదు. కానీ ప్రభువా, నీకు పరిశుద్ధాత్మ మాకు దయచేసినలా, నీ జ్ఞానవరం మాకు దయచేసినలా మేమందరము కూడా ఈ యొక్క వాక్యమును ఆసక్తితో ఉండడానికి మాకు కావలసిన సహాయము సహకారం దయచేయమని సకల పునీతుల ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, అమ్మ పరిశుద్ధ మరి తల్లి దేవుని యొక్క వాక్యమును ఎంతో శ్రద్ధగా ఆలకించి నీ జీవితాంతం వరకు కేవలము ఆలకించడం మాత్రమే కాకుండా దాని ఆచరణలో పెట్టినటువంటి అమ్మ తల్లి నీకు మధ్యస్థ ప్రార్థనా సహాయం మాకు దయచేయండి. నీ వలె నీ కుమారుని మేము అమితముగా ప్రేమించి ఆయన వలె ఆయన యొక్క మార్గం నడిచడానికి మాకు సహాయము దయచేయమని దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. జేసునాథునిక మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మీద దయగా ఉండండి స్వామి. జేసునాథునిక మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మీద దయగా ఉండండి స్వామి. జేసునాథునిక మిక్కిలి పరిశుద్ధ హృదయమా. మీద దయగా ఉండండి స్వామి. అందరూ రెండు చేతులు సంపూర్ణముగా పైకి లేపి ఆ ప్రభుని ఒకసారి రెండు మనస్సారా ఆరాధిస్తాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవులేంటి మనమందరము కూడా గురువులను, అమ్మగారులను, బ్రదర్లను, అనేకమైనటువంటి దైవ సేవకులను మనమందరం కూడా మన ఇంటికి ఆహ్వానించుకుంటాము. ఎందుకంటే దైవ సేవకులు మన గృహానికి వస్తే సాక్షాత్తు దేవాదేవుడే మన కుటుంబాలకు వేయించేసి వచ్చినటువంటి ఒక అలవాటు, ఒక ఆచారము మనందరిది కూడా ప్రియ సహోదరి సహోదరా. అదేవిధంగా మనమందరము కూడా గమనించినట్టయితే మన ఇంటికి వచ్చినటువంటి గురువులకి, అమ్మగారులకి, బ్రదర్లకి మనము కావాల్సినటువంటి మర్యాదలు చేస్తూ ఉంటాము. వారికి కావాల్సినటువంటి పలహారములు లేదంటే వంటలు ఇవన్నీ కూడా సమకూరుస్తాము. ఇది మానవుని యొక్క నైజము. ఎందుకంటే వచ్చినటువంటి గురువులైనా సరే, అమ్మగారైనా సరే, మన బంధుమిత్రులైనా సరే, వారందరినీ కూడా గౌరవించడము, ఆతిథ్యాన్ని ఇవ్వడము మనందరి యొక్క సాంప్రదాయం. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా, వచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి గురువులు, అమ్మగారులు వారు మన కోసం ప్రార్థించినప్పుడు వారి యొక్క దీవెనలు మనపై కుమ్మరించడానికి ఆ దేవునామం మన ఎత్తిపట్టినప్పుడు ఆ కుటుంబానికి దేవుని యొక్క దీవెన అనేది వస్తూ ఉంటుంది. ఇది మనమందరము కూడా మొదటి పట్టణం మనం వింటున్నాము. అబ్రహాము మరియు సారా వచ్చినటువంటి ముగ్గురు వ్యక్తులకు కూడా వారు ఆతిథ్యాన్నిచ్చి వారికి కావలసినటువంటి సరిపోయేటువంటి ఆహారం దయచేసి వారి నుంచి దీవెనలు పొందారు.
కానీ ప్రియ సహోదరి సహోదరా, ఈనాటి సువిశేషంలో మనమందరం కూడా యేసు ప్రభువు బెతానీ గ్రామంలో ఉన్నటువంటి మార్తమ్మ మరియమ్మల గృహానికి వెళ్తున్నటువంటి సన్నివేశమును మనమందరం కూడా ఆలకించున్నాము. నేను గత వారమున మన యొక్క గంటారాధనలో అంటే దివ్య ప్రసారాధనలో పోయిన శుక్రవారంలో ఎందుకు మన కుటుంబాలకు దేవుడు దర్శించాలని నేను వాక్యంలో బోధించాను. ఎవరైనా అది మిస్ అయ్యంటే మీరు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. నేను పోయిన శుక్రవారము ఈ యొక్క యేసు ప్రభువు ఎందుకు మన కుటుంబాలకి రావాలన్నటువంటి ఒక అంశం ద్వారా మేమందరం కూడా నేను బోధించినాను. అదేవిధముగా ప్రియ సహోదరి సోదర, ఈనాటి సువిశేషంలో మనమందరం కూడా బోధించబోయేది యేసు ప్రభువు మన గృహాలకు వచ్చినప్పుడు మనము ఏ విధముగా మెలగాలి, ఏ విధముగా నడుచుకోవాలంటే ఒక సందేశం మనమందరం కూడా ఆలకిస్తున్నాము. వాస్తవమునకు యేసు ప్రభువు అనేకమైనటువంటి గృహాలకు వెళ్ళాడు, కానీ మరలా ఆ గృహాలకి తిరిగి యేసు ప్రభు ఏ గృహానికి కానీ వెళ్ళలేదు. కానీ ఈ యొక్క మార్తమ్మ మరియమ్మల యొక్క గృహానికి యేసు ప్రభువు 3 సార్లు వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఈ గృహానికి తనతో ఉన్నటువంటి ఒక సఖ్యత, ఒక బంధము, ఒక సన్నిహితమును మనమందరము కూడా గమనిస్తున్నాము. యేసు ప్రభు అనేకమైనటువంటి గృహాలకు వెళ్ళాడు, కానీ వారి గృహాలకు కేవలము ఒక్కసారి దర్శించాడు. కానీ మార్తమ్మ మరియమ్మల లాజరు గృహాన్ని 3 సార్లు దర్శించాడు. అది మొట్టమొదటిగా మార్తమ్మ మొట్టమొదటిసారిగా యేసు ప్రభుని ఆహ్వానించింది. రెండవసారిగా లాజరు మరణించగా యేసు ప్రభువు మార్తమ్మ మరియమ్మ గృహానికి వెళ్ళారు. ఇక మూడవదిగా యేసు ప్రభువు లాజరును పునరుత్థానంగా లేపినప్పుడు, ఆయన మరణం నుంచి లేవనెత్తినప్పుడు ఆ యొక్క జనసమూహంలందరికీ కూడా సంతోషంతో ఆయనకు విందు సమర్పించిన సమయమున లాజరు యొక్క గృహానికి యేసు ప్రభువు 3వ సారి వెళ్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కానీ మనమందరం కొన్ని ఈరోజు యేసు ప్రభువు మార్తమ్మ యొక్క పిలుపును అందుకొని ఆమె గృహానికి వెళ్ళినటువంటి వాక్యం మనం అందరం కూడా విన్నాము. కనుక దానిటువంటి అత్యంతమైనటువంటి సన్నివేశం మనం వింటాము. మార్తమ్మ నుంచి 4 భావములు, 4 స్వభావాలు మనం నేర్చుకుంటాము. అదేవిధముగా మరియమ్మ నుంచి 2 విషయాలు మనము తెలుసుకుంటాము. ఆ యొక్క 2 విషయాలను, ఈ యొక్క 4 స్వభావములను మన యొక్క జీవితంలో అలవర్చుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నిస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మొట్టమొదటిగా యేసు ప్రభువు మార్తమ్మను పిలిచింది ఎటువంటి సన్నివేశం కాదు, ఎటువంటి శుభకార్యము కాదు, ఎటువంటి పుట్టినరోజు సందర్భం కాదు, లేదంటే ఎటువంటి వివాహ సమయం కాదు. వాస్తవముకు మనమంతరం కూడా మన గురువులను ఎప్పుడు పిలుచుకుంటాము? కుటుంబంలో ఏదైనా ఒక మంచి కార్యం జరిగిన సమయంలో మనము గురువులను ఆహ్వానించుకుంటాము, ఆతిథ్యాన్ని ఇస్తాము, వారి నుంచి దీవెనలు పొందాలన్నటువంటి ఒక ఆలోచన మనందరికీ కూడా. కానీ మార్తమ్మ మాత్రము ఎటువంటి శుభకాలమైనటువంటి సమయమున, సాధారణమైనటువంటి సమయమున యేసు ప్రభువు బెతానియా గ్రామం నుంచి వెళ్తున్నాడని తెలుసుకొని ఆ ప్రభువుని తన కుటుంబానికి ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరా, మనమందరం ఈనాటి సువిశేషం మేము వింటున్నాము. మార్తమ్మేమో దేవుని ఆహ్వానించి అనేకమైనటువంటి కార్యములు చేస్తుంది. మరియమ్మ మాత్రము ఆ ప్రభు చెంత పాత్ర చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యం ఆలకించింది. ప్రియ సహోదరి సోదరా, మనము మన కుటుంబాలకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే ఆతిథ్యాన్ని ఇవ్వకుండా, సదుపాయాలు చేకూర్చకుండా, సౌకర్యం ఇవ్వకుండా మనం ఉంటామా? అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. మన కుటుంబాలకు వచ్చినటువంటి బంధువులని లేదంటే అతిథులని మనం ఏ విధంగా చూసుకుంటామో, వారికి కావాల్సినటువంటి వంటలు, వారికి కావాల్సినటువంటి ఏవైనా పదార్థాలు, వండడానికి సక్రమైనటువంటి ఒక రూమ్స్, ఇవన్నీ కూడా మనము చూసుకొని మన ఇంటికి ఎవరైనా సరే ఆతిథ్యాన్ని ఇస్తాము. అదేవిధముగా మార్తమ్మ తన కుటుంబానికి యేసు ప్రభువు పిలిచింది. మన కుటుంబానికి ఎవరైనా పిలిచినప్పుడు వారికి ఏం పెట్టకుండా, ఎటువంటి సౌకర్యాలు చేయకుండా మనం ఉంటామా? చెప్పండి, అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి మార్తమ్మలక మరియమ్మలకి అందరూ మంచి కూర్చున్నారు. నేను ప్రశ్నలకు మాత్రము ఏ ఒక్క మరియమ్మ సమాధానం ఇవ్వడం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మన కుటుంబానికి వచ్చినటువంటి అతిథులను మనము తగిన గౌరవం ఇస్తామా? ఏమా ఇస్తాము. వారికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి పిండి వంటలైనా సరే, ఆహారమైనా సరే, ఇలా అన్ని సమకూరుస్తామా? ఎందుకు? వారు మన యొక్క అతిథి అని మనము గౌరవిస్తాము. అదే విధముగా మార్తమ్మ కూడా తన ఇంటికి యేసుప్రభు వచ్చాడు, ఆయన గౌరవపరచకూడదు, ఆయన కావాల్సింది నేను వండి పెట్టాలి, ఆయన కావాల్సిన ప్రతి ఒక్కరు నేను సమకూర్చాలండి ఒక తలంపు మార్తమ్మదైతే, మరియమ్మ మాత్రము ప్రభు చెంత కూర్చుంది, ఆ ప్రభువుతో వాక్యం వింటుంది, ఆ ప్రభు బోధించినటువంటి వాక్యం ఆలకించింది, తాను ఆత్మతో నింపబడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ పిలిచింది ఎవరు? మార్తమ్మనా మరియమ్మనా? ఎవరు పిలిచారమ్మా? పురుషులు. మీరు కూడా ఎవరు తెలిపచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు ఎవరు పిలిచారు? మార్తమ్మ పిలిచింది. మార్తమ్మ పిలిచేందుకు మార్తమ్మ దేవుని గురించి శ్రద్ధ తీసుకుంది. ఆయనకు కావాల్సింది చేయాలన్నటువంటి ఒక తాపత్రయము ఆమెలో ఉంది. మరియమ్మ పిలవలేదు కాబట్టి ప్రభు చెంత కూర్చుంది. ప్రభు చెంత కూర్చొని ప్రభు యొక్క వాక్యం వింటుంది. ప్రియ సహోదరి సోదరా, కానీ మనమందరం కూడా తెలుసుకోవాల్సిన 4 విషయాలు మార్తమ్మ ఉన్నటువంటి కొన్ని స్వభావాలు ఉన్నాయి. మొట్టమొదటి స్వభావం ఏంటంటే, మార్తమ్మ దేవుని ఎద్దుకు తన సమస్యను ధైర్యముగా తీసుకుని వెళ్ళింది. మార్తమ్మ దేవుని చెంతకు తన యొక్క సమస్యను దేవుని చెంతకు తీసుకొని వెళ్ళిన ధైర్యముగా ఏమని అడుగుతుంది? ప్రభువా, నా గురించి నీవు విచారించడం లేదా? నేను అనేకమైన పనుల్లో సతమతం అవుతున్నాను, కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, కానీ నా సహోదరి మాత్రము నీ పాదం చెంత కూర్చొని నీ యొక్క వాక్యమును ఆలకిస్తుంది. నా గురించి నీవు విచారించావా? నా కోసం సహాయపడమని నీవు మరియమ్మని పంపించవా అని ఎవరు అడిగారు? మార్తమ్మ అడుగుతుంది. ఇది వాస్తవమా కాదా ప్రియ సహోదరి సోదరు? మరియమ్మ తన యొక్క సమస్యను దేవునికి వెల్లడిచేస్తుంది. యేసు ప్రభువు మన కుటుంబాల్లో మనం ఆహ్వానించిన తర్వాత మనమందరం కూడా చేయాల్సిందే. మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్య, మనతో ఉన్నటువంటి కష్టము, మనలో ఉన్నటువంటి బాధను ఆ ప్రభువునికి మనం వెల్లడి చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని అర్థము చేసుకుంటాడు. మార్తమ్మ తన జీవితం చేసింది ఇదే ముఖ్యమైనటువంటి మొట్టమొదటి పని, తన సమస్యను దేవునికి వెల్లడించడము. మన కుటుంబాల్లో మనము దేవుని ఆహ్వానించుకుంటున్నాము, దేవుని యొక్క సన్నిహితాన్ని మనము మన కుటుంబంలో తీసుకొచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సింది దేవునితో మన యొక్క సమస్యను పంచుకోవడము. మనమందరం కూడా చేసిందే. కుటుంబంలో అనేకులు దేవుని యొక్క వాక్యం వింటారు, దేవుని యొక్క సువిశేషం ఆలకించాలంటారు, కానీ మన యొక్క జీవితంలో ఆ ప్రభువు మన కుటుంబం వెంచేసినప్పుడు మన యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను, ప్రతి ఒక్క కష్టమును మనమందరం కూడా ప్రభు ఎదుట విన్నవించాలి. అనేకమైనటువంటి కార్యములతో, అనేకమైన కుటుంబ సమస్యలతో మన హృదయాలు, మన జీవితాలు బిజీగా ఉంటూ ఉన్నాయి. విశ్రాంతి లేకుండా మానవులందరం కూడా అనునిత్యం కూడా శ్రమ పడుతున్నాము. ఆ ప్రభు మన కుటుంబానికి వచ్చినప్పుడు, ప్రభువా, నా శ్రమను నువ్వు గుర్తించావా? ఒకసారి నా కష్టం నువ్వు గుర్తించావా అని నీవు దేవునితో ధైర్యంగా మాట్లాడాలి. ప్రభు నీ కుటుంబానికి వచ్చినప్పుడు, ప్రభు నీ సన్నిధానం ఉన్నప్పుడు మార్తమ్మ నుంచి మనం నేర్చుకోవాల్సిందే మొట్టమొదటి ఏంటిది? ధైర్యముగా మన యొక్క సమస్యను దేవునికి వెల్లడించడము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే, ప్రభు యొక్క సన్నిధానానికి మనము ధైర్యముగా వెళ్ళాలి, నమ్మకముతో వెళ్ళాలి. ఇది నేర్చుకోవాలి మనమందరం కూడా. దేవాలయంకి వచ్చినప్పుడు, ప్రభు చెంతకు వెళ్ళేటప్పుడు మనమందరం కూడా ధైర్యంతో వెళ్ళాలి. ఎందుకంటే నా జీవితంలో ఏ కష్టమైనా సరే, ఏ బాధ అయినా సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఏ సమస్య అయినా సరే ఆ ప్రభువు పరిష్కారం ఇస్తాడు. ఒక నమ్మకం నీలో ఉండాలి. మార్తమ్మను చేసుకోవాల్సిన రెండవ ఒక మంచిది ఏంటంటే, ప్రభు చెంతకు వెళ్ళేటప్పుడు నీవు ధైర్యముగా వెళ్ళాలి, నమ్మకముతో వెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క సన్నిధానానికి ధైర్యముతో, నమ్మకముతో వెళ్తావో దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదము నీపై కుమ్మరించబడుతుంది. ప్రియ సహోదరి సోదరా, అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, విశ్వాసం వలన, ధైర్యం వలన మనము దేవుని యొక్క సన్నిధానంలో చేరాలి. చదవమ్మా, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనము. మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన అమ్మా ఎఫెసీయుల గ్రంథము, ఆయన అంతలి విశ్వాసం వలన
ధైర్యముతో మనము దేవుని యొక్క సన్నిధి చేరుట ఏం లభిస్తుందమ్మా? స్వేచ్ఛ లభిస్తుంది. మనము దేవుని యొక్క సన్నిధానమునకు ధైర్యముతో, నమ్మకముతో, విశ్వాసంతో వెళ్తే మనకేం లభిస్తుంది? స్వేచ్ఛ లభిస్తుంది. ఆ స్వేచ్ఛ ఏంటంటే నీ కుటుంబ సమస్య నుంచి స్వేచ్ఛ, నీ కుటుంబ కష్టాల నుంచి స్వేచ్ఛ, నీవు చేసేటువంటి ప్రతి కార్యం నుంచి, నీకున్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య సమస్య నుంచి ఆ ప్రభువు స్వేచ్ఛనిస్తున్నాడని పౌలు గారు చాలా స్పష్టంగా మనకి బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, అదేవిధంగా ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండమ్మా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. కానీ ప్రభువును నమ్మి ఆయనపై ఆధారపడు వారు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. కానీ నన్ను నమ్మి, కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువాడు నేను దీవింతును. చూసారా, ఎవరైతే ప్రభు పైన ఆధారపడి, ప్రభు మీద ధైర్యం ఉంచి, ప్రభు పైన నమ్మకం ఉండి వారు దేవుని చెంతకు వెళ్తారో వారిని ఎవరు దీవిస్తారమ్మా? దేవుడు దీవిస్తున్నాడు. మనమందరం కూడా నేర్చుకోవాలి. మనమందరం కూడా ప్రభువు మీద ఆధారపడడం విధంగా నేర్చుకోవాలి. మరియమ్మ దేవుని మీద ఆధారపడింది, తన యొక్క సహోదరి మీద ఆధారపడలేదు. ప్రభు మీద ఆధారపడి, ప్రభువా నా సహోదరిని పంపించమని ఆ ప్రభువుని వేడింది. మరియమ్మతో దగ్గరికి వెళ్ళి, మరియమ్మ నువ్వు నాకు దగ్గర నువ్వు నా దగ్గరికి వచ్చి నా కార్యంలో పాలు పంచుకొని మరియమ్మకు చెప్పలేదు. దేవుని ప్రాధేయపడింది, దేవుని మీద ఆధారపడింది మార్తమ్మ. ఆ యొక్క విశ్వాసం వల్ల ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, దేవుని యందు మన విశ్వాసం కలగాలి, దేవుని యందు నమ్మకం కలగాలి. దేవుని చెంతకు వెళ్ళడానికి మనకు ధైర్యం కావాలి. ఏదో గుడికి వస్తున్నాము పోతున్నామంటే సరిపోదు. నీవు నమ్మకము లేకుండా, దేవుని మీద ధైర్యం లేకుండా నీవు గుడికి వస్తే నీ కార్యము విఫలమవుతుంది. నీకు విశ్వాసం లేకుంటే నీవు చేసిన కార్యములను కూడా ఫలించవు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నీవు ధైర్యముతో, విశ్వాసంతో ప్రభు చెంతకు వెళ్తే ఆయన నీకు స్వేచ్ఛనిస్తాడు. దేవునిపై నీవు ఆధారపడితే ఆయనను దీవిస్తారని మనకి వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మరొక వాక్యమును హెబ్రీ లేఖల ద్వారా తెలుస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 16వ వచనము, ధైర్యముతో దేవుని సన్నిధికి వెళ్ళమని హెబ్రీ లేఖలో మనం వింటున్నాము. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము, ప్రభువగు దేవుని యొక్క సింహాసనమును సమీపించదము. అచ్చట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొంటామంట. ధైర్యమును వహించి మనమందరము కూడా ఆ ప్రభు యొక్క సింహాసనం చేరితే మన యొక్క అవసరాలన్నీ కూడా ఆ ప్రభువు తీరుస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశము హెబ్రీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాం. ప్రియ సహోదరి సోదరా, అందుకే మనమందరము కూడా గుడికి వచ్చేటప్పుడు ధైర్యముగా, నమ్మకముతో ప్రభువు నా కష్టాలను, నా బాధలను, నా శ్రమలను నుంచి నన్ను స్వేచ్ఛతనిస్తాడు, నన్ను విడుదల చేసినటువంటి ఒక నమ్మకంతో నీవు రావాలి. అప్పుడే నీవు వచ్చినటువంటి ఈ యొక్క నమ్మకము, నీవు చూపించినటువంటి ధైర్యము ద్వారా దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా అతి ముఖ్యమైనటువంటి ఒక వాక్యము, నీ జీవితంలో ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలంటేది మార్తమ్మ నేర్చుకుంటుంది. మార్తమ్మ అడుగుతుంది, ప్రభువా నా గురించి చింతించావా, నా గురించి ఆలోచించావా, నా సహోదరి నా చెంతకు పంపించు, నేను పనులు సతమతం అవుతున్నప్పుడు ప్రభు ఏం పలికాడు? మార్తమ్మ నీవు ఏల కలచింతున్నావు, మరియమ్మ ఉన్నతమైనటువంటి స్థలమును ఎంచుకుంది, ఆమె నుంచి దాన్ని ఎవరే కానీ వేరు చేయరు. ప్రియ సహోదరి సోదరుల, మానవులంటే మనం అందరం చేసేదే. మార్తమ్మ నేర్చుకుని తన జీవితంలో నేను ఇహలోకంలో దేవునికి ఏమైనటువంటి ఆహారమును సమర్పించాలి, ఏ విధముగా నేను దేవుని చూసుకోవాలండి ఒక తలంపు అనుభవం, అది మంచిదే. కానీ ఉన్నతమైన ఏంటంటే దేవుని మొదట మనము సేవించాలి. సేవా దృక్పథం అంటే దేవుని యొక్క వాక్యం మనం మొత్తగా ఉండాలి, దేవుని యొక్క సన్నిధానం మనం ఉండాలి,
దేవుని మనం మొట్టమొదటిగా మన జీవితంలో ఉంచాలి. తర్వాతనే నీ యొక్క సొంత అవసరంలో నీ లోకంలో ఉన్నటువంటి ఆసక్తుల మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని మొట్టమొదట ఉంచకుండా నువ్వు ఈ లోకమైనటువంటి డబ్బు కోసము, ఈ లోకమైనటువంటి అధికారం కోసము, ఈ లోకమైనటువంటి అనేకమైనటువంటి పనుల కోసం నీవు సతమతమవుతే ఫలించవు. ముందుగా నీవు దేవుని చూడు, దేవుని వైపు మరలు, దేవునికి సన్నిధానికి రా ముందుగా. తర్వాతే నీ యొక్క సొంత పనులకు నీవు నిమగ్నము కానటువంటి ఒక ఉన్నతమైనటువంటి అంశమును మార్తమ్మ నేర్చుకుంటుంది ప్రభువు ప్రశ్న వేసినప్పుడు. నీవు నేను కూడా ఈరోజు నేర్చుకోవాల్సిందే. మనమందరం కూడా మార్తమ్మలు, మనమందరం కూడా మార్తయ్యలము. ప్రభు మనందరం కూడా నేర్పించుకోవాల్సిందే. మొట్టమొదటి నీవు నన్ను చూడు, నచ్చెందుకురా నువ్వు, తర్వాత నీ యొక్క వ్యవహారంలో నేను తోడుగా ఉంటానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొదటగా మనము దేవుని చెంతకు వెళ్ళాలి. నీ కార్యములు, నీ యొక్క చేసేటువంటి ప్రతి కార్యము, నీ కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా తీసివెళ్ళి నీవు మొదటగా దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని వదిలేసి నీవు నీ కుటుంబం కోసము, నీ కోసము, నీ బిడ్డల కోసం తాపత్రయపడితే అవి ఫలించకపోయే సహోదరి సోదరులారా. అందుకే కీర్తన గ్రంథంలో 105వ అధ్యాయమును 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నాం మనందరూ కూడా. కీర్తన 105వ అధ్యాయము 4వ వచనము. కీర్తన గ్రంథము 104వ అధ్యాయము 5వ వచనము. నీవు నేలను దాని పునాదుల మీద మైక్ మంచి పెట్టుకున్నామా, చిన్న చదవండి. నీవు నేలను దాని పునాదుల మీద నెలకొల్పితివి, అది ఏనాటికి నీ కదలదు. ఆ నేలను సముద్రము అను బట్టతో కప్పితివి, సాగర జలము కొండలను ముంచివేసి. 5వ అధ్యాయము 4వ వచనము. ప్రభువుని వెతుకుడు, ఆయన బలమును వెతుకుడు, ఆయన ఫలములను వెతుకుడు, నిరతము అతనిని పూజింపుడు. ఇది మనకి అవసరం. మనమందరం కూడా మొట్టమొదటిగా ప్రభువుని వెతకాలి. మన జీవితంలో ప్రభువునికి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రభువునికి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ప్రభు యొక్క పనులు చేయకుండా నీవు ఈ లోకపరమైన పనులు చేస్తే అవి నీ కుటుంబానికి సంతోషం తీసుకురావు, ఆ కుటుంబానికి నీకు సమాధానం తీసుకురావు. నీవు భౌతికంగా బాగుండవచ్చు, నీ కుటుంబం బాగుండవచ్చు, కానీ దేవునికి ఆశీర్వాదం నీ కుటుంబంపై ఉండదు. ప్రియ సహోదరి సహోదరా, మొట్టమొదటి మనము ప్రభుని వెతకాలటువంటి ఒక ఉన్నతమైనటువంటి వాక్యమును కీర్తనకారుడు మనకు బోధిస్తున్నాడు. అదేవిధంగా ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయంలో 32వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎవరిని మనం ముందుగా చూడాలన్నటువంటి వాక్యమును ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. దేవుడు సమస్తమును ఎఫెసీయుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. దేవుడు సమస్తమును కూడా ఎవరి దగ్గర ఉంచారమ్మా? క్రీస్తు పాదముల కింద ఉంచాడు. సమస్తముపై అధికారిని చేసి, సమస్తంపై అధికారం ఆయనకి ఇచ్చాడు. ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించాడు. ఉంచాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎవరి ఆధీనంలో ఉంది? ఎవరి అధికారంలో ఉంది? దేవుని యొక్క ఆధీనంలో ఉంది. దేవుని యొక్క అధికారమును ఆ తండ్రి దేవుడు యేసు ప్రభునికి అందించారు. కనుక మన మొట్టమొదటిగా మన జీవితంలో ఆ అధికారి దగ్గర వెళ్ళాలి, కానీ ఈ లోకపరమైనటువంటి అధికారం కోసం మనము వెళ్ళకూడదు. ప్రియ సహోదరి సహోదరా, ముందుగా దేవుని కనుగొనాలి. మన జీవితంలో దేవునికి సన్నిధానం వెళ్ళాలి. మన జీవితంలో దేవునికి ప్రతి ముఖ్యముగా ప్రాముఖ్యతనివ్వాలి. ఆ ప్రాముఖ్యత నువ్వు ఇవ్వనాడున దేవునికి ఆశ్రయాన్ని కోల్పోతావు. ఇది 3వ స్వభావం నేర్చుకొస్తుంది. ఇక ఆఖరిగా మార్తమ్మ లాంటి విశ్వాసము మనందరికీ కూడా కలగాలి. మార్తమ్మ లాంటి విశ్వాసం మనందరికీ కూడా కలగాలి. మార్తమ్మ తిరిగి యేసు ప్రభు యొక్క బాధ్యత కూర్చొని వాక్యం ఉందని వాక్యం రాయబలేదు అక్కడ. కేవలం యేసు ప్రభు మాట ఎక్కడ ఆగిపోయింది? మరియమ్మ ఉన్నతమైనటువంటి స్థలంలో ఏర్కొంది కనుకనే ఆమె నుంచి దాన్ని ఎవరే కానీ వేరు చేయలేరు అనేటువంటి వాక్యముతో అక్కడ నిలిచిపోతుంది. అప్పుడు మార్తమ్మ విశ్వాసం ఎక్కడుంది మనకి?
అందుకే ప్రియ సహోదరి సోదరా, యోహాను శుభవార్తలో 11వ అధ్యాయంలో 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట పలుకుతుంది మార్తమ్మ, ప్రభు నీవిచ్చట ఉండొచ్చు నా యొక్క సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. మార్తమ్మకి విశ్వాసం కలిగింది, కనువిప్పు కలిగింది, దేవుని ముఖ్యముగా ప్రాముఖ్యతనిచ్చింది. అక్కడ దేవుని గురించి ఆలోచించింది. ప్రభు లాజరు కుటుంబానికి వచ్చినవాడే మార్తమ్మ పలుకుతుంది, ప్రభువా నీవిచ్చట ఉంటే నా యొక్క సహోదరుడు మరణించేవాడు కాదు. చూసారా ఎంత విశ్వాసము మార్తమ్మలో కలుగుతుంది. ఈ లోకాశలో సతమతం అవుతుంది, దేవుడు తనకి కనువిప్పు కలుగజేశాడు. ఆ కనువిప్పు ద్వారా దేవుని పట్ల అధిక విశ్వాసము మార్తమ్మ కలిగింది. మన జీవితంలో కూడా మనమంతరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బుకి, ఈ లోకంలో ఉన్నటువంటి సిరి సంపదలకి, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యములకి, ఈ లోకంలో అధికారములకి, అనేకమైన విషయాలకి ప్రాముఖ్యతనిస్తున్నాము. కానీ దేవునికి మాత్రం మనము ఎవరు పలకరు. ఎందుకంటే ఇష్టం లేదు మనకి. దేవునికి ప్రాముఖ్యత మనకి ఇష్టం ఉండదు. దేవుని నుంచి దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, దేవుడు మనతో ఉండాలి, దేవుడు మన ఇంటికి రావాలి. కానీ దేవునికి మాత్రం మనము ప్రాముఖ్యత మనమందరం నేర్చుకోవాలి. మాత్రంలో ఉన్నటువంటి 4 స్వభావాలు. ఇక మరియమ్మ గురించి విందాం. మరియమ్మ ప్రభు యొక్క పాదం చెంత కూర్చొని ఆ ప్రభు యొక్క వాక్యమును ఆలకించింది. ప్రియ సహోదరి సోదరా, ఎందుకంటే మొట్టమొదటిగా మరియమ్మ దేనికి ప్రాముఖ్యతనిచ్చింది? దేవునికి ప్రాముఖ్యతనిచ్చింది. మరియమ్మ దేవునికి ప్రాముఖ్యతనిచ్చింది. దాహముతో, ఆకలితో తన ఉన్నటువంటి తన యొక్క ఆత్మను దేవుని యొక్క వాక్యముతో నింపబడుతుంది. ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితము, నా జీవితము కూడా మొట్టమొదటిగా దేవునికి ప్రాముఖ్యత ఇస్తూ దాహముతో ఉన్నటువంటి మన యొక్క జీవితాలను దేవుని యొక్క వాక్యం ద్వారా మనందరికీ కూడా ఒక ఆహారంగా మారాలి. కానీ గురువు ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తే చాలు, ఎప్పుడు ఆపుతారా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడు మా ఆయనకు వంట వండాలా, ఇదే మన మనసు ఉన్నది, ఇదే మన యొక్క బుద్ధిలో ఉండేది. ప్రాముఖ్యత దేవునికి ఇవ్వము, దేవుని యొక్క వాక్యం ఇవ్వము. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైనా చాలు, ఎప్పుడు ఆపుతారబ్బా, సమయం చూస్తారు, వాసి చేస్తారు. మనిషి యొక్క మనసు కోతిలాంట, అది ఏం చేస్తుంది ఎవరికి అర్థం కాదు. అటు ఇటు ఎప్పుడైపోతుంది. ఎందుకంటే సైతాను మనలో దేవుని యొక్క వాక్యంను ఆలకించడానికి శక్తినివ్వదు. ఎందుకంటే ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు బలపడుతున్నావు. నీవు బలపడకూడనటువంటి ఒక దృక్పథంతో సైతాను అనిత్యం కూడా ఎప్పుడైపోతుంది, ఏదో ఆలోచన పెడుతుంది, ఎక్కడి నుంచో పెడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికా పోతారు, ఆస్ట్రేలియా పోతారు, శ్రీలంక పోతారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. అది మానవుని యొక్క బుద్ధి, మానవుని యొక్క జ్ఞానం. అది ఎక్కడ ఉన్నటువంటి అమ్మకాలను వాళ్ళ బంధువులు గుర్తు చేసుకుంటారు, తర్వాత వాళ్ళ ఎక్కడో ఎవరో వాళ్ళని గుర్తు చేసుకుంటారు. ఎందుకు? వాక్యం మీద ఆసక్తి లేదు, వాక్యం మీద దృష్టి లేదు. మరియమ్మలాగా మనమందరం కూడా ప్రభు సంఘాలకు వచ్చినాము, ఇక్కడ వాళ్ళందరూ కూడా వాక్యం వింటాం నేను అనుకున్నాను. ప్రైజ్లో హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆఖరిగా మరియమ్మ దేవునిపై ప్రేమను ఏ విధముగా వెల్లడి చేస్తుందంటే, యోహాను శుభవార్తలో 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదివినట్టయితే మనందరికీ కూడా ఒక ఉత్తమమైనటువంటి వాక్యం అక్కడ వినిపిస్తుంది. యేసు ప్రభువు లాజరు యొక్క స్వగృహంలో ఉన్నప్పుడు మరియమ్మ పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆ యొక్క పరిమళ ద్రవ్యము తన కాళ్ళ మీద పోసి తన యొక్క వెంట్రుకలతో శుభ్రపరుస్తూ దేవునిని తనకున్నటువంటి ప్రేమను వెల్లడి చేస్తుంది. మరి మనము కూడా దేవుడు మన మీద ఉన్న ప్రేమను ఏ విధముగా వెల్లడి చేస్తున్నాము? మన దగ్గర సమాధానం లేదు, ఎవరి దగ్గర సమాధానం లేదు, నా దగ్గర కూడా లేదు. ఏ విధంగా దేవుడిని మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము? దేవుడు నాపై ఈ ప్రేమను చూపించాడు, ఈ కన్నా చూపించాడు. ఆ వాక్యం ఆలోచించిన నేను దేవుని పైన ప్రేమను అమితముగా పెంచుకున్నాను కనుకనే ఆయనకు సేవ చేయడానికి, ఆయన పాదములను శుభ్రపరచడానికి నేను పరిమళ ద్రవ్యం తీసుకున్నాను. మనము కూడా మన యొక్క ప్రేమను, మన యొక్క దేవుని పట్ల ప్రేమను వ్యక్తం చేయాలంటే నీవు కుటుంబంలో దేవుని ప్రార్థించాలి. మన కుటుంబం అంతా కూడా దేవుని కలిసి ఆరాధించాలి, కుటుంబం అంతా కలిసి జపమాలలో పాలు పంచుకోవాలి. అది చేసినాడే దేవుని మీద నీకున్నటువంటి ప్రేమను నీవు వ్యక్తపరుస్తున్నావు. నీ కుటుంబంపై నీ కుటుంబము దేవునిపై ఉన్న ప్రేమను ఈ విధంగా వ్యక్తపరచు. ప్రియ సహోదరి సహోదర, నీవు దేవుని యొక్క పరిమళ ద్రవ్యమును కొనవసరం లేదు.
నీ కుటుంబము నీవు విశ్వాసంతో నమ్మకముతో ప్రభుని ప్రార్థిస్తాలు అది దేవునికి ఇష్టకరమైనటువంటి కార్యము. అందుకే ఆ యొక్క మరియమ్మ ఆ పరిమళ ద్రవ్యమును యేసు ప్రభు యొక్క పాదంపై పోసినప్పుడు ఆ శిష్యులు చూసి ఏమన్నారు, ఇస్కరియోతు ఏమన్నాడు, ఈమె పరిమళ ద్రవ్యమును వృధా చేస్తుంది, దీనిని అమ్మివేసి 300 దినారములు వస్తాయి, అది పేర్చలకు పంచిపెట్టవచ్చుంది. కానీ దేవునికి అది ఇష్టం లేదు. ఆమె ప్రేమను ఏ విధంగా వెళ్ళేస్తుందో దేవుడు అది స్వీకరించాడు. మరి నీవు నేను ఏ విధముగా దేవునిపై ప్రేమను వెల్లడి చేస్తాం? ప్రార్థన ద్వారానే, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం ద్వారానే, కుటుంబ ప్రార్థనలు చేయడం ద్వారానే మనకు దేవునిపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమందరం కూడా మార్తమ్మ అంటే ఇష్టమా, మరి ఏమంటే ఇష్టం మనకి? ఎవరిష్టం మనకి? ఇద్దరిని తీసివేయలేము. ఇద్దరు సరి సమానముగా దేవునికి సన్నిధానం నిలుస్తున్నాడు. ఎవరిని కానీ తృణీకరించలేము మనము. మార్తమ్మ తన సొంత విషయాలు ఆలోచిస్తుంది, కానీ ఆమె ద్వారా మనం ఒకరు నేర్చుకున్నాము, మరియమ్మ ద్వారా నేర్చుకుంటున్నాము. కనుక ఇద్దరు కూడా సరి సమానులే. ఇద్దరు కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందారు, దేవుని యొక్క ప్రేమను చవిచూచారు. దేవుని యొక్క దీవెనపై ఆయన ప్రేమకు మరలా వారు విశ్వాసమును కలిగి జీవించున్నారు. ఆ విశ్వాసమే మనమందరం కూడా జీవించాలి. కనుక అటువంటి విశ్వాసం కోసము మనమందరం కూడా ఇక దీపలి పూజలో ప్రార్థన చేస్తూ దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశ్రయించాలని మనమందరం కూడా ప్రార్థిస్తాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున.